హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. నేను ఇవాళ షేర్ చేస్తున్న హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ వచ్చేసి కీన్వా వెజ్ పులావ్. ఇట్ ఈస్ ప్యాక్డ్ విత్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, హెల్తీ ఫ్యాట్స్. సో కంప్లీట్లీ ఒక బ్యాలెన్స్ లంచ్ బాక్స్ మీల్ ఆప్షన్. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఆల్సో వెరీ హెల్తీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. సో 1/3 కప్ ఆఫ్ కీన్వాని ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు కీన్వానే కాదు వేరే మిల్లెట్స్తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. ఓవర్ నైట్ సోక్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే దీనిపైన ఉన్న సాపోనిన్ అనే లేయర్ వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోయినప్పుడు మీ బాడీ దీన్ని బెటర్గా డైజెస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఓవర్ నైట్ సోక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. అండ్ ఇన్ ద మార్నింగ్ నేను కొన్ని వెజీస్ని చాప్ చేసుకుంటున్నాను. ఈలోపు బేసిక్ వెజీస్ లైక్ ఆనియన్, గ్రీన్ చిల్లీ 1 తీసుకుంటున్నాను. మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు తగినంత యాడ్ చేసుకోండి. అండ్ 1 క్యాప్సికమ్, 1 క్యారెట్. అండ్ దీన్ని కొంచెం హై ప్రోటీన్ చేయడానికి నేను లో ఫ్యాట్ పనీర్ని అబౌట్ 100 గ్రామ్స్ తీసుకుంటున్నాను. సో జస్ట్ క్యూబ్స్ లాగా చాప్ చేసి పక్కకు పెట్టేసుకుంటాను. అండ్ ఫేవరెట్ వెజీస్ ఆఫ్ యువర్ చాయిస్ తీసుకోండి మీరు, పర్టికులర్ ఈ వెజీస్ అనే కాదు. అండ్ దీంతోపాటు రెడ్ అమరంత్ లీవ్స్ని యాడ్ చేస్తున్నా, నేను తోటకూరని యాడ్ చేస్తున్నా. బికాస్ తోటకూర ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్. వైటమిన్స్ లైక్ A, C అండ్ మినరల్స్ లైక్ ఐరన్, కాల్షియం అండ్ మెగ్నీషియం ఉంటాయి. కాబట్టి ఎనీ లీఫీ వెజిటబుల్ ఆఫ్ యువర్ చాయిస్ మీరు తీసుకోండి. నేను ఇక్కడ తోటకూరని తీసుకుంటున్నా. కీన్వా ఇన్ ద మార్నింగ్ మంచిగా సోక్ అయిపోయి ఉంటాయి. అండ్ ఆల్సో ఈ సాపోనిన్ లేయర్ తీసేయడానికి నేను కపుల్ ఆఫ్ టైమ్స్ని వాష్ చేసి రిన్స్ చేసి పక్కకు పెట్టేసుకుంటాను. అండ్ ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా, అబౌట్ 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గ్రౌండ్నట్ ఆయిల్. అండ్ బిర్యానీ ఆకు యాడ్ చేశాను. 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్రని యాడ్ చేస్తున్నా. అండ్ అది స్ప్లటర్ అవ్వడం స్టార్ట్ అయిపోయాక ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుంటున్నాను. లో టు మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటున్నా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. నేను జస్ట్ బిర్యానీ ఆకు యాడ్ చేసాను, మీరు కావాలంటే వేరే మసాలా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నా. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకుంటున్నాను. తోటకూర అనే కాదు, మీరు వేరే లీఫీ వెజిటేబుల్ అయినా కూడా మీరు యాడ్ చేసుకోండి. జస్ట్ మేక్ ష్యూర్ మీరు ఏదో ఒక లీఫీ వెజిటేబుల్ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న వెజీస్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. వెజీస్ ఇవనే కాదు, మీరు వేరే వెజీస్ లైక్ బ్రాకలీ కానీ, గ్రీన్ పీస్ కానీ, సీజన్లో ఏవి ఉంటే ఆ వెజీస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి, మీ ఫేవరెట్ వెజీస్ ఆఫ్ యువర్ చాయిస్. అండ్ కొద్దిసేపు కవర్ చేసుకొని కుక్ చేసుకుంటున్నా, సో దాట్ మాయిశ్చర్ వస్తుంది అండ్ ఆల్సో వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది వెజీస్ నుంచి. అండ్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను కొంచెం పసుపు, ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నా. అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడర్. అండ్ ఆల్సో మసాలా కోసం 1 టీ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్, ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. మీరు వేరే మసాలాస్ కావాలంటే కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని కొద్దిసేపు మిక్స్ చేసుకొని కుక్ చేసుకోండి. అండ్ ఇందులోకి చాప్ చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నా, మీరు కావాలంటే టోఫూతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులోకి వాష్ చేసి పెట్టుకున్న కీన్వాని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ కీన్వాని మీరు రైస్తో కానీ మిల్లెట్స్తో కానీ రీప్లేస్ చేసుకోండి, మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. జస్ట్ టు మేక్ ఇట్ హై ప్రోటీన్ నేను కీన్వాని యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ని యాడ్ చేసేసుకొని ఒక 2 విజిల్స్ పాటు కుక్ చేసుకుంటున్నాను. అండ్ ఆల్సో మీరు ఎప్పుడు ఆకుకూర తీసుకున్నా సరే వైటమిన్ సిని యాడ్ చేయడం మర్చిపోకండి, లెమన్ కానీ, ఆమ్లా కానీ, ఇలాంటి చింతపండు కానీ యాడ్ చేయండి, సో దట్ అప్పుడే బాడీ బెటర్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ ఈలోపు క్విక్గా రైతా ప్రిపేర్ చేసుకుంటున్నా. గ్రీక్ యోగర్ట్లో క్యూకుంబర్ని యాడ్ చేస్తున్నా, మీ ఫేవరెట్ వెజీస్ యాడ్ చేసుకొని రైతా ప్రిపేర్ చేసుకోండి. సో స్టీమ్ పోయాక ఒక 10 minutes పాటు పక్కకు పెట్టేసి అప్పుడు ఓపెన్ చేయండి, సో దట్ ఏదైనా మాయిశ్చర్ ఉన్నా సరే అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ మీకు ఏదైనా వాటర్ ఉంది అని అనిపిస్తే కొద్దిసేపు 2 to 3 minutes పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. అండ్ దాట్స్ ఇట్. డూ ట్రై దిస్ healthy, high protein and high fiber, nutritious quinoa veg pulao recipe and let me know in the comments how did it turn out for you. Until then, stay happy, stay healthy and thank you for watching.